హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అటుకుల మిక్స్చర్ అలాగే బూందీ మా అత్తయ్య చేసి చూపించారు. పిండి వంటలు చేయడంలో మా అత్తయ్యకు లేరు సాటి. ఆరితేరిన చెయ్యి అంటే మా అత్తయ్యదే అన్నమాట. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 3 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి. చూశారు కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ అంటే చిన్న టీ స్పూన్ అంత బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. పిండికి సరిపోతుందా లేదో చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు వేడి నూనె 2 టేబుల్ స్పూన్ తీసుకొని వేసుకోవాలి. ఆ పిండిలో ఆయిల్ ఇంకిపోయేంత వరకు కలుపుకోవాలి. అంటే నూనె బాగా కలిసిపోవాలన్నమాట. చూశారు కదా, ఇలా కలుపుకోవాలి. 60 ఏళ్ళ అనుభవం ఉందండి మా అత్తయ్యకి. చాలా బాగా చేస్తారు వంటలు. తగినంత నీరు కూడా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలండి పిండి. ఉండలు లేకుండా బాగా చేత్తో కలుపుతా ఉన్నారు మా అత్తయ్య. పెద్దవాళ్ళు స్పూన్ల కంటే చేతులే ఎక్కువగా వాడతారు కదా. చేత్తో చేసిన ఆ రుచియే వేరు కదా. ఎంత స్పూన్తో కలిపినా ఆ టేస్ట్ రాదు. పిండి ఇలా జోరుగా కలుపుకోవాలి. దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. పలుచుగా కాకుండా చూసుకోండి. చూడండి ఎలా కలుపుతున్నారో మా అత్తయ్య పిండి. చూడండి, ఇలా ఉండాలంట నాకు చెప్తున్నారు. దోశ పిండి కంటే గట్టిగా ఉండాలండి. ఇలాంటి ఒక బూందీ గరిటె తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని ఆ పిండిని ఈ బూందీ గరిటె మీద వేసుకోవాలి. ఇలా పడాలి. చూడండి, చూస్తున్నారు కదా. చూడండి, స్పూన్ అస్సలు వాడకుండా చేత్తోనే వేస్తున్నారు. మనకైతే ఆ వేడి సగ తగిలి చాలా బాధపడతాం కదా. మా అత్తయ్య అట్లా కాదు, చేత్తోనే వేశారు. చూడండి, ఇలాగే ఒక్కొక్క వాయి బూందీలను వేసుకుంటూ తీసుకోవాలి. క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూశారు కదా, గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇలా వేయించుకోవాలి. తర్వాత పల్లీలు, పుట్నాలు అన్నీ కూడా ఇలానే వేయించుకోవాలి. మస్ట్ అండ్ షుడ్గా కరివేపాకు వేయించుకోవాలండి. క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో పక్క ఈ లావటి అటుకుల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అదే అండి మిక్చర్ కోసం. చూశారు కదా, ఇలా ఇలా రావాలి. క్రిస్పీగా రావాలి. అందులో వేయించిన పల్లీలు, పుట్నాలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూశారు కదా. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. మేమైతే వేయలేదు. అటుకుల మిక్చర్ అయితే రెడీ అయ్యింది. బూందీ కూడా ఉప్పు, కారం, కరివేపాకు వేసామండి. కావాలంటే పల్లీలు, పుట్నాలు కూడా వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది అటుకుల మిక్చర్ బూందీ. ఈ రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో రావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కమెంట్ ఒకటి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.